హలో పీపుల్, కీప్ స్మైలింగ్. ఇది నేను ఫ్యామిలీతో కలిసి ఇస్కాన్కి వెళ్ళిన వ్లాగ్ అండి. బెంగళూరులో 2 ఇస్కాన్లు ఉన్నాయి. ఒకటి రాజాజీ నగర్లో ఉంది. ఇది ఇస్కాన్ వైకుంఠ హిల్. ఈ వైకుంఠ హిల్ మా ఇంటి దగ్గర ఉంది. సో నేను ఫ్రీక్వెంట్గా ఇదే ఇస్కాన్కి వెళ్తూ ఉంటాను. ఇది ఎంట్రన్స్. కొంచెం లోపలికి వెళ్తే మనకు టెంపుల్ కనిపిస్తుంది. ఇది టెంపుల్ ఫ్రంట్ సైడ్ వ్యూ అండి. నాతో కలిసి ఇస్కాన్ చూద్దాం రండి. కొంచెం ముందుకు వెళ్తే రైట్ సైడ్ స్టెప్స్ ఉంటాయి. పైకి వెళ్తే ఇలా ఉంటుంది. లోపలికి వెళ్తే సెక్యూరిటీ చెక్ ఉంటుంది. దాని తర్వాత చెప్పులకి టికెట్ తీసుకోవాలి. ఒక్కొక్క పేర్కి 5 రూపీస్ పడుతుంది. సో చెప్పులు ఇచ్చాక ఇలా ఒక టోకెన్ ఇస్తారు. దాన్ని మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి. లాస్ట్ ఆ టోకెన్ ఇస్తే మన చెప్పుల బ్యాగ్ మనకి ఇస్తారు. మనుషులు అన్నాక ప్రాబ్లమ్స్ తప్పవండి. కానీ ఎంతే కష్టం వచ్చినా ఆ కష్టం ఆ రోజు ఆ క్షణం వరకు మాత్రమే ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ చాలామందికి తెలుసు. కానీ ఎందుకో ఇస్కాన్కి వెళితే ఆ కృష్ణుడు నాకు డైరెక్ట్గా వచ్చి చెప్పిన ఆ ఫీలింగ్ నాకు వస్తుంది. అందుకే నాకు ఏదైనా కష్టం వస్తే ఫ్రీక్వెంట్గా ఇస్కాన్కి వెళ్తూ ఉంటాను. ఇస్కాన్లో ఒక తీర్థం ఇచ్చిన, ఒక పువ్వు ఇచ్చిన, ప్రసాదం ఇచ్చిన హరే కృష్ణ అని చెప్పిస్తారు. నాకు అది చాలా బాగా నచ్చుతుంది. ఈ ఇస్కాన్ని వైకుంఠ హిల్ అని పిలుస్తారని చెప్పాను కదా. ఎందుకంటే ఇక్కడ మనకి తిరుమలలో వెంకటేశ్వర స్వామి ఎలా ఉంటారో అలాగే ఇక్కడ మినీ వర్షన్ ఉంటారనమాట. లోపలికి మొబైల్ అలో లేదు కాబట్టి నేను వీడియో తీయలేకపోయాను. ఇక్కడ ఎంటర్ అయ్యాక వెంకటేశ్వర స్వామితో పాటు చాలామంది దేవుళ్ళ విగ్రహాలు కూడా ఉంటాయి. ఇది ఎగ్జిట్. ఇక్కడ నుంచి బయటకు వెళ్తే డైరెక్ట్ మీకు మెడిటేషన్ హాల్ కనిపిస్తుంది. అక్కడే మీరు మెడిటేషన్ కావాలంటే చేసుకోవచ్చు. మీకు మాల కూడా అక్కడ ఇస్తారు. ఫస్ట్ తీసుకొని మెడిటేషన్ చేసి మళ్ళీ అక్కడే ఇచ్చేయాలి. హియర్ కమ్స్ ద బెస్ట్ పార్ట్. నాకు ఇస్కాన్లో నచ్చింది 2 ఒకటి ఇస్కాన్ ప్రసాదం, ఇంకొకటి ఎక్కడ చూసినా హరే కృష్ణ చాంటింగ్స్ జరుగుతూ ఉంటాయండి. ఇప్పుడు విన్న భజనలాగే గుడి చుట్టూ అలాగే హరే కృష్ణ చాంటింగ్స్ జరుగుతూ ఉంటాయండి. సో దిస్ ఇస్ అప్ టు టుడేస్ వ్లాగ్. తొందరలోనే ఇంకో వ్లాగ్తో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ.